హలో అండి. పొంగనం దోశ పిండి పొంగనాలు వేసుకునేదానికి ఒక 2 డేస్ 3 డేస్ అలా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానన్నమాట. ఒక కేజీ కన్నా ఇంకా ఎక్కువే దోశ పిండి అయితే ఉంటుందండి. ఇప్పుడైతేనా ఆనియన్స్ ఇలా అయితే సన్నగా తరిగి పెట్టుకోవాలా. 1 కేజీ ఆనియన్స్ అయితే తీసుకున్నాను. కొంచెము కరివేపాకు అయితే ఈ మాదిరి కట్ చేసుకున్నాను అనమాట. 1 గుప్పెడు పచ్చిమిరపకాయలను అయితే ఇలా చిన్నలుగా తరిగి పెట్టుకున్నాను. కొంచెం కొత్తిమీర, పోపుకు కావాల్సినవి 1 స్పూన్ ఆవాలు అయితే తీసుకున్నాను. జీలకర్ర 1 స్పూను. ఇవి ఒక 3 టేబుల్ స్పూన్లు అండి. దీని ప్లేస్లో మనము కావాలనుకుంటే పెసరబ్యాళ్ళైనా తీసుకోవచ్చు అనమాట. టేస్ట్కు తగ్గట్టు సాల్ట్, పసుపు. ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా పిండి కలిపి పెట్టుకున్నామంటే మనకు ఎప్పుడైనా పొంగనాలు పిల్లోళ్ళకు సాయంత్రం పూట స్నాక్స్కి అయితే చాలా బాగుంటాయండి. ఇలా పానీ అయితే పెట్టేసి 1 కూరగంట నిండా ఆయిల్ అయితే తీసుకున్నాను. ఆయిల్ అయితే వేడెక్కిందనమాట. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేసేద్దాము. తర్వాత శనగపప్పు అయితే వేసుకున్నాను అనమాట. ఎక్కువ శనగపప్పు ఎర్రగా ఏగనవసరం లేదు. కొంచెం ఆవాలు చిట్లేమైనా అలా ఉంటే పచ్చిమిరపకాయ అయితే వేసేద్దాము. ఈ టైంలో పచ్చిమిర్చి అయితే వేసేద్దాము. అలా అయితే చాలండి. ఆయిల్లో వేస్తాను, అలా సౌండ్ వస్తాను. ఆనియన్స్ అయితే వేసేద్దాము. ఆనియన్స్ కూడా ఎక్కువ వేగనవసరం లేదు. ఆయిల్లో అంతా ఆనియన్స్ అలా వేగిన తర్వాత ఇప్పుడు పసుపు, ఉప్పు అయితే వేసేద్దామండి. ఈ ఉప్పు వేసినాక ఆనియన్స్లోకి కాస్తంత వాటర్ అయితే అలా పక్కకు వస్తుందన్నమాట. ఇలా ఒక 5 నిమిషాలు ఆనియన్ అయితే వేగిన తర్వాత కొత్తిమీర అయితే వేయాలా. మూత ఏం పెట్టనవసరం లేదండి. ఇలా అంతా కలిపేసుకొని ఈ ఆనియన్స్ బాగా చల్లారిన తర్వాత దోసపిండి అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆనియన్స్ అయితే చల్లారి ఆనియన్ ఇలా వేగేటప్పుడు మనం కావాలనుకుంటే క్యారెట్ తురుమైనా వేయొచ్చండి. నేను అప్పుడప్పుడు ఒక్కొక్కసారి క్యారెట్ తురుము కూడా కలుపుతుంటాను. పొంగనం దోసపిండికి చాలా బాగుంటుందన్నమాట. ఆనియన్స్ అయితే చల్లారాయండి. అప్పటికప్పుడు 1, 2 ఆనియన్స్ వేసి మనము వెంటనే కనుక పొంగనం దోసపిండి చేసుకోవాలి అనుకునేటి కంటేనా ఇలా మనము ఒక చిన్న లోట చల్లనీళ్ళు అయితే పోస్తేనా త్వరగా అయితే చల్లారుతుందన్నమాట. మనం ఈ టైంలో మనము ఈ ఆనియన్స్ మనము ఎక్కువ ఉండాలనుకునేటి కంటే తక్కువ పిండి వేసుకోవచ్చు. అక్కడొకటి ఉండాలా, అంత ఎక్కువ వద్దు అనుకునేటి కంటే పిండి అయితే కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. అంతే. చూడండి ఎంత ఈజీనో పొంగనం దోసపిండి. మా పిల్లలైతేనా ఆనియన్స్ కొంచెం బాగా ఎక్కువగా ఉండేటట్టే ఇష్టపడతారండి. ఇలా అయితే పిండినంతా కలుపుకొని ఇలా అయితే మొత్తం మసాలా కలిసేటట్టు అయితే ఇలా కలుపుకున్నానండి. పిండి అప్పుడే కొట్టించిన పిండి మనం కనుక ఇలా కలిపి పెట్టుకుంటేనే ఒక 3 డేస్ 4 డేస్ ఉంటుందన్నమాట. లేదు దోసపిండే 2 రోజులది ముందుదైతేనా కొంచెం పుల్లగా ఉంటేనే మనకు ఇది బాగుంటుందండి. ఇంకా కొంచెము పొంగనం దోశలు ఇలా అయితే ఇప్పుడైతేనా మనం ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని ఇలా కొంచెం పిండి తీసుకొని కొద్దిగా 1 చిట్కా వంట సోడా పొడి వేసేసి, పిండి మరీ గట్టిగా ఉందనుకోండి వంట సోడా పొడి వేసిన వెంటనే పిండిలో డైరెక్ట్గా ఎప్పుడు కలపకూడదండి, ఉంటగట్టేస్తుంది. అలా 1 చుక్క నీళ్లు వేసి మనం పిండి ఇలా అనుగ్గా కలుపుకున్నామనుకుంటే దోశ చాలా బాగా వస్తుంది. ఇదనే కాదు, నార్మల్ దోశకు కూడా సోడా పొడి వేసిన వెంటనే దానిపైన 1 చుక్క వాటర్ అయితే వేయాలి పిండిలో కలిసేటట్టు. ఇలా అయితే కలుపుకున్నాను అనమాట. ఇప్పుడు మీకు ఒక దోశ వేసి చూపిస్తాను. అలా పెనం పెట్టేసి కొంచెం 1 గంట పిండి వేసేసి అలా మరీ ఎక్కువ పతలాగా లేకుండా కాస్త మందం రుద్దుకోవాలి. అలా ఆయిల్ వేసేసి ఇటు సైడ్ చూడండి పొంగనాలు కూడా వేస్తున్నాను, చూపిస్తాను మీకు. పొంగనం పెనం కూడా వేడెక్కింది. ఈ టైంలో అయితేనా పొంగనం నిండా లేకుండా కొంచెం అట్ట ఎల్తి పెట్టినా మనకు నీట్గా ఉడుకుతుంది పిండి అయితేనా. చూడండి అలా అయితే వేస్తున్నాము.
దోశ అయితే కాలింది, తిరగదిప్పుదామన్నమాట. ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో దోశ. పిండి ఇంకాస్త ఉన్నిందనుకో ఇంకా బాగా ఎర్రగా వస్తుందన్నమాట. ఇప్పుడే కొట్టించినాను కాబట్టి అలా అయితే పైన ఆయిల్ అయితే వేయాలి కొంచెము. ఇప్పుడు ఈ టైంలో మూత అయితే పెడదాము. అదే మూత పెట్టేసి కాస్త స్టవ్ మరి హైలో లేకుండా అంత సిమ్లో లేకుండా అయితే ఉండాలన్నమాట. దోశ కూడా కాలింది. ప్లేట్ తీసుకో, ప్లేట్లోకి వేద్దాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, మీకోసమని ఒక్కటి చూపిస్తున్నాను దోశ వేసి. అలా ఎర్రకారం వేసుకొని పొంగనం దోస్తుంటే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు అలా అయితే తిరగదిప్పుకోవాలన్నమాట. మరీ ఎక్కువ ఫ్లేమ్లో లేదు మంట. అలా అయితే అన్నీ కలిదిప్పేసి తిరగదిప్పాలన్నమాట. ఒక స్పూన్ తీసుకుంటే అలా తిరుగుతుంది అది. అలా తిప్పిన తర్వాత మనకు ఆయిల్ వేసుకునేటంటే వేసుకోవచ్చు, లేకంటే ఇలా మూత అయితే పెట్టేసి ఒక్క సెకండ్ ఉంటేనా పొంగనాలు రెడీ అయిపోతాయి. కాలిందా లేదా అని అలా అయితే తిప్పితే తెలిసిపోతుంది. చూడండి ఎర్రగా రెండు వైపులా ఎర్రగా వచ్చేసినాయి. ఇప్పుడైతే మనం హాట్ బాక్స్లోకి తీసేసుకున్నాం. కారం అయితే పొద్దున్నే దోశలోకి కొట్టినానండి. ఇప్పుడు అదే పొంగనం లేకైతే ఉంది. చూడండి పొంగనాలు ఎంత బాగా వచ్చినాయో. పొంగనం దోశ పొంగనాలు అలా అయితే కాలిపోతున్నాయి. అలా తుంచి చూడండి ఎంత బాగున్నాయి. పిల్లలకైతే ఈ మాదిరి మీరు చేసి పెడితేనా సాయంత్రం పూట చాలా ఇష్టంగా తింటారండి. ఎంత సాఫ్ట్గా వచ్చినాయో చూడండి. దోశ ఎంత ఎక్కువ చూడండి. ఇలా కనుక మనం రెడీ చేసి పెట్టుకున్నామంటేనా దోశపిండి మనం ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు సూపర్గా ఉంటుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారనమాట. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.